సిటీలో ప్లాట్ కొనండి. ఫ్యూచర్ లో మీరు కోటీశ్వర్లుగా మారే అవకాశం కోసం వెంటనే మాకు కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటున్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, వరుసగా చూస్తున్నాము బస్ యాక్సిడెంట్స్. మన కర్నూలులో జరిగింది, తర్వాత చేవేళ్ళ మనం మాట్లాడుకున్నాం, మళ్ళీ చూసుకుంటే తాండూరులో సిమెంట్ లారీని ఢీకొట్టడం వల్ల, అంటే వరుసగా చూసుకుంటే బస్సు ప్రమాదాలు అనేవి. అంటే ఎక్కడ తప్పు జరుగుతుంది? మామూలుగా హెవీ వెహికల్స్ని డే టైంలో, అంటే కాలేజెస్ ఆఫీసెస్ ఉండే టైంలో అలౌ చేయకూడదు అనేసి కూడా అంటూ ఉంటారు. అసలు మరి మన చేవేళ్ళది అయితే మరి దారుణమైన విషయం. ఎంతో మంది చనిపోయారు అందులో, కంకర్ లారీ పడిపోవడం వల్ల బస్ పైన. ఇప్పుడు చూస్తే ఇది తాండూరులో. ఇక్కడ ప్రమాదం ఎక్కువ లేదు, కానీ డ్రైవరు టిప్పర్ అతను కూడా చనిపోయాడని చెప్పేసి చెప్తున్నారు. ఒకసారి వివరాలకు వెళ్తే వరుసగా ఎందుకు ఇలా జరుగుతున్నాయి, ఎక్కడ తప్పు జరుగుతుంది అంటే సార్? కర్నూలు సంఘటన మనం మర్చిపోకముందే బస్ ప్రమాదం, చేవేళ్ల దుర్ఘటన చాలా పెద్ద దుర్ఘటన. సుమారు ఇక్కడ కూడా 20 మంది సుమారుగా మరణించే పరిస్థితి ఏర్పడింది. మళ్ళీ నిన్నగాక మళ్ళీ కర్ణాటకలో కూడా ఒక యాక్సిడెంట్ అయింది. అలాగే చిత్తూరు జిల్లాలో ఒకటి జరిగింది. 5-6 ఇన్సిడెంట్లు ఈ 2 రోజులు 3 రోజుల లోపలనే మనకు ప్రయాణికుల మధ్యలో సంఘటనలు జరగడం, కొంతమంది చనిపోవడం, కొంతమంది గాయపడటం, తీవ్రమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కువ హైవేస్ మీద ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. ఇవి జరిగేటువంటి ప్రమాదాలు ఎక్కువ హైవే మీద జరుగుతూ ఉన్నాయి. హైవే మీద ప్రమాదాలు జరగడానికి ముఖ్యమైన కారణాల్లో ఒకటి, రోడ్డు సేఫ్టీ మెజర్స్ సరిగ్గా చూడకపోవడం. ఉదాహరణకి ఇదే తాండూరుకు సంబంధించినటువంటి, అంటే మనం ఏదైతే చేవేళ్ల దగ్గర దుర్ఘటన జరిగిందో, ఆ రోడ్డు ఒక సంవత్సరం లోపల 5 నుంచి 10 యాక్సిడెంట్స్ ఏదైనా జరిగి కనీసం 10 మంది మనుషులు చనిపోయినట్టయితే వెంటనే ఆ రోడ్డుని వైడెన్ చేయడం కానీ, ఆ రోడ్డుని పూర్తిగా మార్చడం కానీ, ఆ ప్రమాదాలు నివారించడం ఖచ్చితంగా అవసరం అనేది సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్స్ ఇచ్చింది. అక్కడ ఒక చోట కాదు, ఆ దాదాపుగా ఆ బిజాపూర్ నుంచి వేసినటువంటి మొత్తం రోడ్డు ఏదైతే ఉందో, ఆ రోడ్లో సుమారు 35-40 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఇలాంటివి 4 స్పాట్లు 5 స్పాట్లు, అంటే కొన్ని వందల మంది ఇప్పటికే మరణించారు, వేల మంది గాయపడ్డారు, వేల యాక్సిడెంట్ జరిగాయి. అందుకే గవర్నమెంట్ కళ్ళు తెరిచి ఏం చేసిందంటే 5 ఏళ్ల క్రితమే దీనికి ఒక ప్రణాళిక తయారు చేసి రోడ్డు వైడెన్ చేయాలి, దానికి శాంక్షన్ ఎంత కావాలో బడ్జెట్ శాంక్షన్ చేయడం, టెండర్లు పిలవడం, టెండర్ ఖరారు కావడం, వాడు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కూడా సిద్ధపడ్డారు. మనం చెప్పుకున్నట్టుగా గతంలోనే ఒక మర్రి చెట్టు అడ్డం వచ్చిందని, ఒక మర్రి చెట్టు ఎప్పటిదో చాలా ఏళ్ల క్రితం జీవిస్తున్నటువంటి మర్రి చెట్టుని రక్షించడానికి కొంతమంది యువకులు గ్రీన్ ట్రిబ్యునల్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. ఈ రోడ్డు వేస్తే ఆ మర్రి చెట్టు పోతుంది. ఈ మర్రి చెట్టు పోవడం వల్ల కొన్ని తరతరాలుగా చాలా ఏళ్ల నుంచి ఉన్నటువంటి మర్రి చెట్టు, ఇది మనకు పర్యావరణాన్ని కాపాడుతున్నటువంటి చెట్టు, ఈ చెట్టుని మనం కోల్పోతాం కాబట్టి రోడ్డు వేయడానికి వీల్లేదు. వెళితే 5 ఏళ్ల నుంచి ఆ గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా ఆ కేసు ఆగిపోయింది. ఎంత ఫన్నీ విషయం అంటే ఇది, ఎంత పొల్యూషనస్ విషయం అంటే, ఆ చెట్టును అమాంతంగా ఇవాళ లేపేసి ఇంకో దగ్గర పెట్టడానికి ఇప్పుడు కొత్త విషయాలు, కొత్తగా డెవలప్ అయినటువంటి శాస్త్రవేత్తల టెక్నాలజీ చాలా వచ్చింది. ఎంత పెద్ద వృక్షాన్నైనా సరే అవలీలగా వేళ్లతో సహా పెకలించి మరో దగ్గర దాన్ని తిరిగి పునరుజ్జీవం చేయొచ్చు, అంటే చనిపోకుండా దాన్ని బతికించడానికి అవకాశాలు ఉన్నాయి. అలా తీసి పెడితే అయిపోయేది. చాలా చిన్న సంఘటన. మరి అక్కడ ఉన్న వాళ్ళకి మాట తోచలేదా? మరి అడ్వకేట్లకి మాట తోచలేదా? గ్రీన్ ట్రిబ్యునల్కి మనసులో కూడా తోచలేదా? గ్రీన్ ట్రిబ్యునల్ ఏమని చెప్పి ఉండాల్సిందంటే, అలాంటప్పుడు ఆ చెట్టును భద్రంగా ఇబ్బంది లేకుండా దాన్ని ఇంకొక చాట మళ్ళీ పునరుద్ధరణ చేయండి అని చెప్పి ఆర్డర్ ఇస్తే అయిపోయి. అంటే అధికారులకి బుద్ధిమాన్యం పెరిగిపోయిందేమో అనిపిస్తోంది. సరైన సమయం లోపల నిర్ణయం తీసుకోకపోవడం వల్ల, అంటే గ్రీన్ ట్రిబ్యునల్లో ఒక నిర్ణయం సకాలంలో తీసుకోకపోవడం వల్ల కొన్ని వేల మంది మరణించడం జరిగింది. ఒక రోడ్డు వైడనింగ్ సకాలంలో జరగకపోవడం వల్ల ఇన్ని వేల యాక్సిడెంట్లకు అది దారి తీసింది. అంటే ఇక్కడ ప్రభుత్వము, అధికారులు, తర్వాత ఎవరైతే పర్యావరణ పరిరక్షణ కావాలని కోరుకుంటున్నారో అలాంటి ఎన్జిఓస్, ఇలాంటివి అందరూ కూడా 1కి 10 సార్లు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందరూ చేస్తున్న పొరపాటు, ముఖ్యంగా డ్రైవర్స్. డ్రైవింగ్ వ్యవస్థలో మన దగ్గర ఏంటంటే, డబ్బులు పడేస్తే డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది అనేటువంటి నానుడి ఇండియా మొత్తం మీద ఉంది. డబ్బులు పడేస్తే ఫిట్నెస్ సర్టిఫికేట్ వస్తుంది అనేటువంటి నానుడి ఇండియా మొత్తం మీద నడుస్తుంది. కానీ ఆ డ్రైవింగ్ లైసెన్స్ పర్ఫెక్ట్ గా నేర్చుకోకుండానే డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడం కానీ, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న తర్వాత పూర్తి జాగ్రత్తగా మనం ఏకాగ్రతతో మనం వెహికల్స్ నడపాలన్నటువంటి ఆలోచన డ్రైవర్స్కు లేకపోవడం వల్ల కానీ, లేక మద్యం లేదా మాదక ద్రవ్యాలు లాంటివి తీసుకొని వాహనాలు నడపడం వల్ల కానీ ప్రమాదాలు సంభవించే ప్రయత్నాలు చాలా ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఉండటమే కాదు, ఎదుటివాడు కూడా జాగ్రత్తగా ఉన్నాడని కూడా గమనించుకోవాల్సిన పరిస్థితి మనకు ఉంది. ఒక్క స్పీడే కాదు, స్పీడ్ ఏముంది, మామూలు ఎక్సిలేటర్ నొక్కితే స్పీడ్ వచ్చేస్తుంది. కానీ అదే సమయం లోపల మన వల్ల ఇతరులకి
ప్రమాదం జరగకూడదు, మనకు కూడా జరగకూడదు, మనం సేఫ్టీగా ఉండాలి, ఇటు వాళ్ళని కూడా సేఫ్గా ఉంచాలి అనే కోరిక మనకు ఎప్పుడూ ఉండాలి. అది లేకుండా ఇష్టం వచ్చినట్టుగా అందరూ దీనికి కారణభూతులు అవుతున్నారు. ముఖ్యంగా రాత్రిపూట ప్రయాణం చేసేటువంటి ప్రయాణికులు ఎవరుతున్నారో అలర్ట్గా ఉండాలి. ఇక నిశ్చితంగా మనం ఇక్కడ ఎక్కితే మనం అక్కడ దిగిపోతాం లేని మనం హాయిగా ఆదమర్చి నిద్రపోతే ఇలాంటి ప్రమాదం సంభవించినప్పుడు చట్టుకుని మనం అందులోంచి తప్పించుకోవడానికి వీలుగా మనం నిద్ర ఎవడన్నా లేపి మనం అప్పటికప్పుడు పూర్తిగా నిద్ర నుంచి బయటకు వచ్చి మనం తేరుకొని బయటకు వచ్చే లోపలనే మనం మాడిపోయి మసైపోయేటువంటి పరిస్థితులు మనకు ఏర్పడుతున్నాయి. అంటే ఇందులో అందరూ కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉన్నది. రోజు రోజుకి బాగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వాలు ప్రతి రోడ్డుని 1-10 సార్లు క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంది. బోర్డులు, సైన్ బోర్డ్స్ కూడా చాలా చోట్ల లేవు. చాలా చోట్ల ఏం చేస్తారంటే రోడ్డు వైడనింగ్ కోసం మామూలుగా రోడ్ డివైడర్ వేస్తారు, కానీ మధ్య చాలా మంది రాళ్లు పీకేసేసి సైకిళ్ళు, స్కూటర్లు టక్కన ఇటు నుంచి వెళ్ళిపోతాయి. అంత స్పీడ్గా వస్తున్న బండి సడన్ గా వచ్చేటువంటి బండిని చూసి ఆపడం చాలా కష్టం. సడన్ బ్రేక్ వేసినా ఒక్కోసారి బండి ఆక్కపోవచ్చు, వెళ్ళి గుద్దుకునే అవకాశాలు ఉంటాయి. అంటే మన సేఫ్టీ కోసమే రోడ్ డివైడర్ వేసేయాలి అనేటువంటి జ్ఞానం కూడా ఉండకుండా మనం తొందరగా వెళ్ళిపోవడానికి మార్గం ఉంది కదా అని టక్కున వాళ్ళే దాన్ని పీకేసేసి పక్కన పడేసేసి దాడులు చేసుకునేది మనం అనేక సార్లు చూస్తున్నాం. మీరు చెప్పినట్టుగా సమయానుకూలంగా అంటే హెవీ వెహికల్స్ని వీలైనంత వరకు బాగా ట్రాఫిక్ ఉండే టైం లోపల వాటిని నడపకూడదు అనేటువంటి ఆలోచన ఉంది. కానీ నేషనల్ హైవేస్ మీద అది సాధ్యం కాదు. సిటీస్ లోపలికి మాత్రం, నగరాల లోపలికి సమయాలు పెట్టారు. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల మధ్య లోపల, అంటే ఆ టైం లోపల రాకుండా అంతకన్నా ముందు వచ్చి వాళ్ళ పనులు పూర్తి చేసుకోవడం, మళ్ళీ రాత్రి కూడా 8-10 తర్వాత వాళ్ళు వచ్చేసి వాళ్ళు పనులు పూర్తి చేసుకోవడం. నైట్ మొత్తం ఎక్కడైనా తిరగొచ్చు, కానీ డే టైంలో మాత్రం సిటీస్లోకి హెవీ వెహికల్స్ని అలో చేయకుండా ఓన్లీ లైట్ వెహికల్స్ని మాత్రమే అలో చేసేటువంటి సిస్టమ్స్ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వాలు ఇంకా జాగ్రత్తగా, ఇంకా ఆలోచన చేసి వాహనాలకి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు అన్ని 100% ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. అలాగే డ్రైవింగ్ లైసెన్సులు మొత్తం టోటల్గా సమూలంగా ఒక్కసారి రివైజ్ చేసి ఒక ప్రత్యేకంగా పర్ఫెక్ట్గా ఉండేటువంటి శిక్షణాలయాల్ని ఏర్పాటు చేసి అక్కడ పరీక్ష చేయాలి వీళ్ళని. మళ్ళీ ఒకసారి అందరినీ పరీక్ష చేసి ఫిట్నెస్ సర్టిఫికేట్ పర్ఫెక్ట్గా ఆటోమేటిక్ సిస్టమ్ ఉండాలి, మనుషులు డిసైడ్ చేయడం కాదు. కంప్యూటరీకరణ లోపల ఆ యంత్రం మీద వాళ్ళు కూర్చొని నడిపేటువంటి పద్ధతులు ఉన్నాయి మన దేశంలో. అవి కూడా వచ్చాయి, కొన్ని చోట్ల అక్కడక్కడ వచ్చాయి, కానీ వాటిని ఎక్కువ రానివ్వలేదు. అవి ఎక్కువ వచ్చినట్టయితే దాంట్లో మనుషులు డిసైడ్ చేయరు వీడికి వచ్చిందా లేదా డ్రైవింగ్ అని, మనకు కంప్యూటర్స్ డిసైడ్ చేస్తాయి. అట్లాంటి అవకాశం ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనుషులు అంటే లంచం తీసుకొని వాటిని వీటిని ప్రయత్నం చేసే ప్రయత్నం జరుగుతుంది, కానీ ఆటోమేటిక్గా జరిగేటంటూ కొంత అది తగ్గే అవకాశాలు ఉన్నాయనేది మన ఆలోచన. ఏది ఏమైనప్పటికీ ప్రయాణికులు జాగ్రత్త పడాలి. డ్రైవింగ్ లైసెన్స్ విషయం లోపల డ్రైవర్స్ను పర్ఫెక్ట్గా ఉంచాలి, వెహికల్స్ ఫిట్నెస్ జరిగా ఉండాలి, రోడ్డు పరిస్థితులు కూడా చక్కగా ఉండాలి. ఇన్ని జాగ్రత్తలు మనం తీసుకుంటే ఇవి తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి, లేకపోతే ఇవి రోజు రోజుకి ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే సార్ మనం మామూలుగా బండి మీద వెళ్ళినా, కారులో వెళ్ళినా ఏదో ఒక ప్రమాదం వస్తుంది, ఎందుకులే బస్సు అయితే పెద్దగా ఉంటుంది కదా, ఏం ప్రమాదం జరగదని చాలా మంది బస్ ప్రయాణానికి కూడా కొంచెం ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. మరి చూసుకుంటే అసలు చేవెళ్ళ జరిగింది అయితే మరి ఘోరం అనమాట. మనం మాట్లాడుకున్నాము, ఎంతో మంది చనిపోయారు, ఒక కుటుంబంలో 3 ఆడపిల్లలు చనిపోయారు. మరి అసలు వాళ్ళ అంటే చనిపోవడానికి వాళ్ళకి తెలియదు, చచ్చిపోతాం మేమని కూడా తెలియని టైంలో కూడా వాళ్ళు చనిపోవడం జరిగింది. ఎన్నో యువత కూడా ప్రాణాలు కోల్పోయారు. రీసెంట్గా తాండూరు కూడా చూసుకుంటే అంటే సేఫ్టీ అనేది ఎక్కడా లేదు. బస్సు ప్రయాణం అంటేనే జనాలు భయపడిపోతున్నారు. అది ఏ బస్సు అయినా సరే, ఆర్టీసీ అయినా, స్లీపర్ అయినా, ఊరెళ్ళే బస్ ట్రావెల్స్ అయినా సరే. అంటే దీనికి మరి ఏంటి సార్ సొల్యూషన్ ఏంటి? అమాయకులు ప్రాణాలు పోవడమేనా? పెద్ద బస్సు అయినా నడిపేది ఒక్కడే కదా, స్కూటర్ నడిపేదైనా ఒకడే, పెద్ద బస్సు నడిపేదైనా ఒకడే. ఇద్దరైతే నడపరు కదా, ఒకరే నడుపుతారు కదా. కాబట్టి ఇక్కడ ఎంత పెద్ద బస్సు మనం భద్రంగా ఉంటామని కాకుండా ఎంత పెద్ద బస్సు అయినా వెళ్తేది మనం మెయిన్ రోడ్డు మీద వెళ్తున్నాము, రోడ్ జర్నీ చేస్తున్నాము. మన డ్రైవర్ ఎంత అలర్ట్గా ఉన్నా ఎటు వాహనాలు కూడా వచ్చి కొట్టొచ్చు కదా. ఇప్పుడు డ్రైవింగ్ ఎప్పుడు జరుగుతుందో యాక్సిడెంట్ చెప్పలేము, మన తప్పు వల్ల జరగవచ్చు, ఎటువాడు తప్పు వల్ల కూడా జరగవచ్చు. కాబట్టి సహజంగా ఇంకా కార్లలో ప్రయాణం చేస్తున్న వాళ్ళు కూడా చేయాల్సిన పని ఏంటంటే డ్రైవర్ పక్కనే కూర్చుంటారు, వీళ్ళు నిద్రపోతూ ఉంటారు. డ్రైవర్ ఒకవైపున డ్రైవ్ చేస్తుంటాడు, పక్కనే కూర్చున్న వాళ్ళు వాడి మీదకి ఇట్లా భుజం మీదకి వాళ్తూ ఉంటారు. పక్కవాడు నిద్రపోతుంటే ఆటోమేటిక్గా మనకు కూడా నిద్ర వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏం చేయాలంటే పక్కన కూర్చున్న వాళ్ళు కాస్త వాడితో మాట్లాడిస్తూ, కాస్త ఏదైనా హుషారుపరుస్తూ, ఆ రకంగా అతనికి నిద్ర రాకుండా చూసే ప్రయత్నం చేయాలి. ఎక్కడ నిద్ర అనిపిస్తే వెంటనే ఆపేసేసి సేఫ్టీగా ఉండండి, టీ గిట్ట తాగడానికి ఏదైనా ఉంటే తాగేసి కొంచెం మళ్ళీ కాస్త ఇంట్రెస్ట్ కలిగేటట్టుగా చేసి ప్రయాణం చేసే అవకాశం ఉండాలి. కానీ మనం వాడి పక్కన కూర్చొని గురువుని పెట్టి నిద్రపోవడం అనేటువంటిది
సరైనది కాదు. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ప్రయాణికుల్లో తప్పులు ఉన్నాయి, గవర్నమెంట్లో తప్పు ఉంది, అన్నిట్లో తప్పు ఉంది. అన్ని తప్పులు సరి చేసుకుంటే మన దగ్గర ఈ ప్రమాదాల నుంచి మనం బయటపడే అవకాశం ఉంది. లేకపోతే రోజు రోజుకి మరింతగా పెరిగిపోయి ప్రయాణం అంటేనే జనం అడలెత్తిపోయి భయపడే పరిస్థితులు ఏర్పడతాయి. థ్యాంక్ యూ.